హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంక హియర్. ఈరోజు నేను ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. అది వ్లాగ్ వచ్చేసి ఒక గ్రీన్ లీఫ్ జ్యూస్. ఆ జ్యూస్లో ఫస్ట్ మనకు కావాల్సింది బీరకాయ. ఆ బీరకాయలో ఏమేమి ఉంటాయి? విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. అంటే జుట్టుకి చాలా బాగా పోషకం ఇస్తుంది, జుట్టు చాలా బాగా బ్లాక్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి నిమ్మకాయ. నిమ్మకాయలో అనేది మన ఫేస్ గ్లో వస్తుంది, విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. నిమ్మకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో నిమ్మకాయ కూడా కావాలి. థర్డ్ వన్ వచ్చేసి కొత్తిమీర. కొత్తిమీరలో విటమిన్ సి, మినరల్స్, ఐరన్, కాల్షియం ఉంటాయి. అందుకని మనం కొత్తిమీర యూజువల్గా కూరల్లో కూడా పడతాం. కొత్తిమీర పడటం చాలా మంచిది హెయిర్కి, జ్యూస్కి. వన్ వచ్చేసి కరివేపాకు. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి హెయిర్కి మంచి షైన్ కూడా ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మునగాకు. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెయిర్కి, స్కిన్కి. నెక్స్ట్ వన్ వచ్చేసి టమోటా. టమోటాలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, షైన్ అండ్ న్యాచురల్ కండిషనర్ ఇస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ యూవీ రేస్. ఇది చాలా మంచిగా బెనిఫిట్ అవుతుంది మన హెయిర్కి, స్కిన్కి. ప్రాసెస్లోకి స్టార్ట్ అవుదాం. ఈ ప్రాసెస్లో స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ పెనం తీసుకోవాలి. మనం చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెంగా అన్నీ యాడ్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. ఎవరైనా ఈ వీడియోని చూసి ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, పిన్ చేయండి. మీ రిజల్ట్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు చెప్పండి. మాకైతే రిజల్ట్ A1 అండి. నిజం చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది రిజల్ట్. ఫేస్లో గ్లో కానీ, రిజల్ట్ కానీ, హెయిర్ కానీ. ఈ జ్యూస్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెల్తీ హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఫేస్లో గ్లో వస్తుంది, స్కిన్ చాలా బాగుంటుంది. అసలు ఇలాంటి ముడతలు ఏం పడవు, స్కిన్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ అండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ కొంచెం వాటర్ తీసుకొని, కొంచెం వాటరే యాడ్ చేసుకొని, మనం అదే కొంచెం సరిపోయేటట్టు వాటర్ తీసుకొని ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని అది చాలాసేపు ఉడకాలని. అంటే బీరకాయ అనేది ఉడకడానికి టైం పట్టేది కదా, కొంచెం ఒక 15 to 18 minutes పొయ్యి మీదే పెట్టండి సిమ్లో. చాలా బాగా వస్తుంది జ్యూస్ అనేది. ఫైనల్లీ వేగాక రిజల్ట్ అనేది ఇలా వస్తుంది. కొంచెం సేపు ఆరాక అది తీసుకొని ఇంకా మొత్తం మిక్సీ జాడలో వేసుకొని మిక్సీ వేసేసుకోండి. మనకి జ్యూస్ అనేది తయారైపోతుంది ఈజీగా. జస్ట్ మిక్సీలో ఒక 3 to 4 minutes మిక్సీలో జాడిచ్చేసుకుంటే సరిపోతుంది. మీరు తప్పకుండా ఈ వీడియోని ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది, మీరే పిన్ చేస్తారు నాకు. చాలా బాగుంది రిజల్ట్, గ్లోయింగ్ స్కిన్ అని, హెల్తీ హెయిర్ అని మీరే నాకు మెసేజ్ చేస్తారు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.